వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తండ్రి, కూతురు మరియు భార్య వీళ్ళు ముగ్గురు చనిపోవడం వల్ల వాళ్ళకున్న ఏకైక కుమారుడు ఒక్కడు, ఆ పిల్లాడు అనాథగా మారాడు. నీకు మీ నాన్న వాళ్ళు చనిపోయినారని ఎప్పుడు తెలిసింది? ప్రస్తుతం మనం కాశీనేని మండలం చిన్నాయపల్లి గ్రామంలో ఉన్నాము. 2 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఓ ఫ్యామిలీ మొత్తం దారుణంగా మృతి చెందారు. ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోవడం జరిగింది. ఆ ముగ్గురులో తండ్రి, కూతురు మరియు భార్య వీళ్ళు ముగ్గురు చనిపోవడం వల్ల వాళ్ళకున్న ఏకైక కుమారుడు ఒక్కడు, ఆ పిల్లాడు అనాథగా మారాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. వాళ్ళ బంధువులు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఆయన నాయనగారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. బాబుకు కదిలిపోయింది చిన్నాయిపల్లి నుంచి. మళ్ళీ అక్కడ పోయేకల్లా అక్కడ ఆక్సిడెంట్ జరిగినది. 4:45 కొందు మాకు తెలిసింది. ఆదివారం సాయంత్రం వీళ్ళ అవ్వగారు ఊరికి వెళ్తున్నారు. సత్యనారాయణ ఉందని సోమవారము వీళ్ళ ముగ్గురు వెళ్తున్నారు. వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ చెల్లి. ఇక్కడ కనం దగ్గర వనిపెంట ముందు కనం వస్తుంది. ఆ దగ్గరలో బస్ క్రాస్ చేస్తా టిప్పర్ వచ్చి కొట్టేసింది. కానీ అక్కడ ఆపుకొని వెళ్ళిపోయారు. మాకు 4:35 కల్లా తెలిసింది మా ఊరు వాళ్ళకు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం టిప్పర్ లేదు, అవ్వలేదు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఎలా సార్ ఏంటంటే మీరు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళినాక పోలీసులు ఏమో మీకు హెల్ప్ చేస్తాము, కేసు ఫైల్ అయిందని చెప్పారు. కేసు ఫైల్ అయితే అక్కడేమో టిప్పర్ అంటుండ్రు, మళ్ళీ లారీ కూడా అంటుండ్రు. కానీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిన్న 2 గంటలకు మాకు పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. అప్పటికి మాకేం రెస్పాన్స్ ఏం చేయాల పోలీసులు సార్ ఉంది. నిన్న ఈ కార్యక్రమానికి విజయమ్మ మేడం, గోవిందరెడ్డి సారు, విశ్వనాథరెడ్డి సార్ వచ్చారు. విశ్వనాథరెడ్డి సారు ఇతనికి ఫిక్స్ డిపాజిట్ చేయడానికి 50,000 రూపాయలు సహాయం చేశారు. ఈ పిల్లవాడికి రేపు లైఫ్ ఇతని కోసం అతను సాయం చేశాడు. ఇంకా ఎవరన్నా ప్రభుత్వం కూడా ఈ పిల్లోనికి సాయం చేస్తే చాలా బెనిఫిట్ గా ఉంటది. రేపు ఈ పిల్లోని భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వం కొంచెం హెల్ప్ చేస్తేనే బాగుంటది. ఇంకా వీళ్ళ అబ్బాయి, వీళ్ళ అజ్జాయి కూలి పనికి వెళ్తుంటారు. వీళ్ళ నాన్న కూడా వ్యవసాయం చేసుకుంటూ అట్టి పెట్టుకున్నాడు. ఇప్పుడు అట్టి చేలో పని లేకుంటే వేరే వాళ్ళ పని పోతాడు. అతను కూడా మంచి పని చేసుకుంటూ బతికేవాడే. ఏం పెద్ద ఆస్తులు ఏం లేవు. అలా జరిగింది. కాశీనాయ మండలం కడప జిల్లా గురాల శరగారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ దంపతులు ఆదివారం సాయంత్రం 4:30కు చిన్నాయపల్లి నుంచి బయలుదేరి పోతుండగా అక్కడ మైదుకూరు ఎద్దడు కణం దాటిన తర్వాత అకస్మాత్తుగా లారీ యాక్సిడెంట్ అయ్యి అక్కడే భార్య, భర్త, కూతురు ముగ్గురు ఆన్ ది స్పాట్ లో డెడ్ అయి చనిపోయినరు. ఆ తర్వాత పోలీసులని ఇన్వెస్టిగేషన్ చేయంగా వాళ్ళు ఇంకా మాకు ఏమీ సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వం తరఫున అందరూ సహకరించి వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు. కొడుకు ఆల్రెడీ చదువుకుంటా 9th క్లాస్ చదువుతా ఉండు. అతనికి ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలి. వాళ్ళని ఏదైనా చదువు పరంగా కానీ అన్ని చూసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. మా అక్క, బావ, కుమార్తె ఫంక్షన్కి వెళ్తా మార్గ మధ్యలో కనం దగ్గర చనిపోయిండ్రు యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళ తరఫు ఇంకా కుమారుడు మిగిలి ఉండి కుమారుడికి ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఎడ్యుకేషన్ సహాయం కానీ ప్రభుత్వం ద్వారా మిగతా నాయకుల ద్వారా ఎడ్యుకేషన్కి ఆర్థిక సహాయం కోసము ప్రెస్ మిగతా వాళ్ళందరూ సహాయం చేస్తూ కోరుకుంటున్నాం. పెన్షన్ పోతా 5 కోట్ల దగ్గర స్థలం దగ్గర పోతా యాక్సిడెంట్ జరిగి ముగ్గురు చనిపోయినారు. మేము అనాథలము, మనవడు, నేను, ముసలాయన అనాథలమైనము. మీ తరఫున ఏదన్నా కానీ మాకు సాయం, ప్రజలు కానీ ఎవరన్నా కానీ తరఫున ఆయన మాకు సాయం చేయమని కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ 2వ సమన్వయకర్త నల్లారి విశ్వనాథరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చిన్నాయపల్లె గ్రామవాసి గుర్రాల శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువుల ఇంటి దగ్గరికి వెళ్తూ భార్య, భర్త, కూతురు గృహప్రవేశానికి వెళ్తూ అక్కడ
మైదుకూరు దగ్గర యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అసలు అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కనీసం చనిపోయినారా ఉన్నారా అనేది గమనించకుండా అసలు ఆ విధంగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ తొందరలో పోలీసు వారు ట్రేస్ అవుట్ చేసి వారికి తగిన పనిష్మెంట్ ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఆ ఊరికి వెళితే ఊరంతా శోక సముద్రంలో పాపం అందరూ ఏడుస్తున్నారు. నా మనసు కలిసివేసింది. దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ ముసలి వాళ్ళను ప్లస్ ఆ చిన్న బాబును 9వ తరగతి చదువుకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి కుమారుడు. నాకు చాలా బాధ కలిగించి నా వంతు సహాయంగా ఒక 50,000 రూపాయలు కూడా నేను అక్కడనే వితరణ చేయడం జరిగింది. ఆ దేవుడు ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ పిల్లవారికి కూడా భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే ఆ పిల్లవాడిని ఆదుకుంటానని సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏం పేరు చిన్న నీ పేరు? జగదీప్ రెడ్డి. ఎన్నో తరగతి చదువుతున్నావు? 8th క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? కాజీపేట. నీకు మీ నాన్న వాళ్ళు చనిపోయినారని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? తన అమ్మ నాన్న లేని ఆ లోటు అయితే ఖచ్చితంగా ఈ పిల్లాడిలో కనిపిస్తూనే ఉంది. కనీసం ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఆలోచన కూడా ఈ పిల్లాడికి లేదు. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏం మాట్లాడినా కూడా ఈ పిల్లాడి దగ్గర ఏడుపు తప్ప మరి ఏ మాట రావట్లేదు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.